ఈ రోజు ఎస్క్యూఎల్లో ఇద్దరు పవర్ బ్రదర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి DDL, రెండు DML. DDL అంటే హౌస్ కట్టడం. ఫస్ట్ థింగ్ ఈజ్ క్రియేట్ అంటే కొత్త హౌస్ కట్టడమే. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆల్టర్ అంటే ఇల్లు కట్టేటప్పుడు అమ్మ అంటుంది ఒక డైనింగ్ హాల్ యాడ్ చేయమని. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక హాల్ యాడ్ చేస్తాం. ద థర్డ్ థింగ్ ఈజ్ డ్రాప్. నాన్న అంటాడు హైదరాబాద్ ఇల్లు దొరికింది అక్కడ సెటిల్ అవుదని. అప్పుడు మీరేం చేస్తారు, ఇక్కడ ఉన్న ఇంటిని డ్రాప్ చేసి అక్కడ ఉన్న ఇంటిని యూజ్ చేసుకుంటారు. ద ఫోర్త్ థింగ్ ఈజ్ ట్రంకేట్ అంటే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని అంతా ఆర్ఎల్స్ ఫుడ్ ఐటమ్స్ని అంతా ప్యాక్ చేసి మనం షిఫ్ట్ చేస్తాం. ఆ రూమ్ని ఏం చేస్తాం, క్లీన్ చేసి అలా పెట్టేస్తాం. అప్పుడు ఈ హౌస్ స్ట్రక్చర్ ఏమవుతుంది, రిమైన్స్ కాన్స్టెంట్ అన్నట్టు. దిస్ ఈస్ వాట్ DDL మీన్స్. DML అంటే హౌస్ ఇన్సైడ్లో జరిగే యాక్టివిటీస్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్సర్ట్. మనం ఫ్రిడ్జ్లో ఏమి ఇన్సర్ట్ చేస్తాం, ఐస్ క్రీమ్స్ ఇన్సర్ట్ చేస్తాం. ద సెకండ్ థింగ్ ఈజ్ సెలెక్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనకి ఫ్రూట్స్ కావాలా, వెజిటేబుల్స్ కావాలా, ఐస్ క్రీమ్స్ కావాలా అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ద థర్డ్ థింగ్ ఈజ్ అప్డేట్. ఇంట్లో ఓల్డ్ వర్షన్ సోఫా ఉంటుంది, దాన్ని మనం ఏం చేస్తాం, పెయింట్ వేసి న్యూ వర్షన్ కింద కన్వర్ట్ చేస్తాం, దాన్ని అప్డేట్ అంటారు. ద ఫోర్త్ థింగ్ ఈజ్ డిలీట్. మన ఇంట్లో ఓల్డ్ చైర్ ఉంటుంది, దాన్ని మనం ఏం చేస్తాం, బయట వేసి డిలీట్ చేస్తాం. సో దిస్ ఈస్ వాట్ DML మీన్స్. సింపుల్గా చెప్తున్నా, TDL అంటేనేమో హౌస్ క్రియేట్ చేయడం, DML అంటేనేమో హౌస్ ఇన్సైడ్లో జరిగే యాక్టివిటీస్. ఒకటి చెప్పండి, మీరు ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేస్తారా లేక ట్రంకేట్ చేస్తారా? కామెంట్లో పెట్టండి చూద్దాం.